అందరికీ నమస్తేనుల్లా. కాంగ్రెస్ రౌడీయిజం తెగించినోనికి తెడ్డేలింగం అన్నట్లు చేస్తా ఉన్నది కాంగ్రెస్. అట్లనే ఉన్నది కాంగ్రెస్ పని వరుస. అవోళ్ళ వాళ్ళ అధికార దుర్వినియోగం ఏ పార్టీ చేయాలనో ఆ పార్టీ చేస్తారు. ఎంత పార్టీ చూపించుకోవాలనో అంత పార్టీ చూపించుకుంటారు. తెలంగాణ గ్రామాలల్లా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నగారా మోగింది. ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ ఫేజ్ అని చెప్పేసి ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఫస్ట్ విడత అయిపోయిన వాళ్ళు విత్డ్రా ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. గుర్తుల అలాట్మెంట్ కొనసాగుతూ ఉన్నది. ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ విత్డ్రా చేసుకుంటారా లేదా అని చెప్పేసి గోతికాన్ నక్కల లెక్క ఎదురు చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తీరా వాళ్ళు విత్డ్రా చేసుకోకపోయే వరకల్లా బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అక్రమ కేసులు మీద బనాయిస్తామని చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా అందుకు సహకరిస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇంత ఘోరం, ఇంత దారుణమా? ఎన్నికలలో గెలవాలనంటే వీళ్ళు అమలు చేసిన పథకాల పేర్లు చెప్పుకొని గెలవాలి, లేకపోతే మేము గివి పనులు చేసి పెడతామని చెప్పేసి గెలవాలి. పార్టీలతో సంబంధం లేదు. సర్పంచ్ ఎన్నికలంటే ఊళ్ళల్లో మంచి వాళ్ళు చేస్తే, ఊళ్ళల్లో మంచి నాయకులు ఎవరు ఉంటే వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరీకట్లే లేదు. పురాగా అధ్వానం ఉన్నది. నేను చెప్పినా కదా ముందుగా, నేను తెగించినోనికి తెడ్డేలింగం అన్నట్టు. ఇక మమ్మల్ని అడిగేటోడు ఎవడు, మమ్మల్ని అడ్డుకునేటోడు ఎవడు? మాది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని అసలు బెదిరించటందుకు కూడా ఎవడు ధైర్యం చేయడానికి అడిగే అయిపోయింది. కాంగ్రెస్ నాయకులు అట్లా తెగిస్తూ ఉన్నారు ఊళ్ళల్లో. ఇంత ఘోరం, ఇంత అధ్వానమా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో యాదవ బిడ్డను కిడ్నాప్ చేసి నోట్లో నలుగురు మూత్రం పోసి, నలుగురు మూత్రాన్ని దాగిపించి చిత్రహింసలకు గురి చేసి ఎటువంటి అటు చేసినప్పటి నుంచి మొదలైన ఈ కార్యక్రమాలు కనీసం ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది లేదు, వాళ్ళని దొరకబట్టింది లేదు, వాళ్ళని పట్టుకున్నది లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది లేదు. అవసరమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కాబట్టి ఆ అనుచరులకు సహకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా అరెస్టు చేయాల్సిందే లెక్కకైతే. ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎలక్షన్ కమిషన్ చూసి చూడనట్టు ఉంటా ఉన్నది, చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నది. కేసీఆర్ దత్తత తీసుకున్న కొన్ని గ్రామాలలో ఇప్పటి వరకు ఏకగ్రీవం అయిపోయారు. బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పటివరకే చాలా మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఊళ్ళల్లో సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడ్డోళ్ళను ఏకగ్రీవం అయిపోయినాయి కొన్ని జాగలల్లో. కానీ జరగాల్సిన జాగలల్లా ఎక్కడ ఓటమి భయము, ఓటమి మనము పొందాల్సి వస్తుందో, ఎక్కడ ఓటమి మనం సవి చూడాల్సి వస్తుందో, ఎక్కడ ఓటమి మన ఖాతాలో చేరుతుందో అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఇప్పటి నుంచే భయపడతా ఉన్నారు. నేను అదే చెప్తున్నా, ప్రజాక్షేత్రంలో నిలబడుర్రి, దమ్ముంటే పోటీ చేయర్రి, ప్రజల నుంచి ఓట్లు వేయించుకొని మీ బొచ్చలల్లా మళ్ళీ అనుచితాలు వారించి అనుచితాలు దొర్లిచ్చి భయభ్రాంతులకు గురి చేసి నీకు రేషన్ బియ్యం కట్ అయితే, లేకపోతే నీకు పింఛన్ రాదు, మీ ఇంట్లో ఉన్నోళ్ళకు పింఛన్లు కడిగేస్తాము, ఇట్లా కాదు చెప్పాల్సింది. చెప్తిరిగా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా. మరీ ఇంత అధ్వానమా, మరీ ఇంత ఘోరమా, ఇంత నీచమా? పాపము ఖానాపూర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలము సోమారిపేట అనే ఊళ్ళే రవీందర్ 54 ఏండ్లు పాపమైనే. కొద్ది రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ భార్యను పుష్పని నిలబెట్టి గెలిపించుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. అక్కడ ఓటు బ్యాంకు లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఆ కాంగ్రెస్ తరపున నిలబడ్డ వ్యక్తికి ఓటు బ్యాంక్ లేదు, వీళ్ళకే బలమైన ఓటు బ్యాంక్ ఉన్నది. కాబట్టి ఏం చేద్దామని అనుకున్నారంటే బెదిరించిర్రు. విత్డ్రా చేసుకో, మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే బాగుండదు అని చెప్పేస్తే పాపము ఆయన బలిమికి జీవి తీసుకున్నాడు. ఇలా ఆ భయానికి, ఆ భయభ్రాంతులకు గురి చేస్తే బలిమికి జీవి తీసుకున్నాడు. ఇలా ఖానాపూర్లా సోమారిపేట అనే ఊర్లే ఇగో ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న మనం చూసినామా, మైనంపల్లి హనుమంతరావు ఆడియో ఒకటి లీక్ అయింది. శ్రీనివాస్ గౌడ్ అనే కాంగ్రెస్ కార్యకర్త, ఆయన మండల అధ్యక్షులుగా ఉండనట అప్పుడు. కాకపోతే శ్రీనివాస్ గౌడ్ అనే అన్న నిలబడితే ఆయనకు ఫోన్ చేసి, నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు పోటీ చేయకు, అమ్మతోడు నేను చెప్తున్నా, గెలవవు నువ్వు, రుబాబ్ మాటలు మాట్లాడుతున్నావు, బల్బు మాటలు మాట్లాడుతున్నావు, ఇక గిట్లా ఓపిక లేని మాటలు మాట్లాడుతున్నావు, ఇక గిట్లా చేస్తే రాజకీయం ఏం చేస్తారు, నువ్వు గెలవవు, నువ్వు అసలు ఊకో, నేను ఇచ్చిన. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు.
ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు మైనంపల్లి హనుమంతరావు ఫోన్ చేసి. మరి భయపడాల్సింది వాళ్ళు కాదు, విత్డ్రా చేసుకోవాల్సింది వాళ్ళు కాదు, పోటీ చేయాల్సింది మీరని డిసైడ్ కాండ్రి. పోటీ చేయండి, బలం ఉంటే పోటీ చేయండి. మీరు ఇచ్చిన మహిళలకు 2500 రూపాయలు, లేకపోతే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, రైతులకు ఒక్క విడత తప్పకుండా చేసిన రైతు భరోసా పైసలు, 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు చేసి చూపెట్టినామని చెప్తారు కదా. ఆ రైతులకు చేసిన రుణమాఫీ, ఊళ్ళల్లో వృద్ధులకు ఇచ్చిన 4000 రూపాయల పెన్షను, వికలాంగులు దివ్యాంగులకు 6000 పెన్షన్, 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని అన్నారు. అవి ఇచ్చుంటే అవి, రేషన్ కార్డులు ఎంబటెంబడే ఇచ్చినామని అన్నారు అవి, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామన్నారు అవి. ఇవన్నీ చెప్పుకొని నిలబడుండ్రి, ఓట్లలో గెలువుండ్రి, ప్రజలలో తిరుగుండ్రి, ప్రజల దగ్గరకు పోయి బతిలాడుండ్రి, కాలు మొక్కిండ్రి. అప్పుడు కూడా బతిలాడిరు కదా, కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిరదు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఎట్లున్నది తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో అంటే, మీకా అనే కాడికి వచ్చిరు జనాలు. ఇట్లా అనద్దు కానీ మీకా అనే కాడికి వచ్చిరు జనాలు. ఎందుకంటే ఓట్లు వేయించుకునేందుకు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినోళ్ళు ఇయ్యల్లా కనీసం వాళ్ళని చూస్తలేరు, పట్టించుకుంటలేరు. ఒకవేళ పోయినా కూడా ఎమ్మెల్యేలకు కూడా ఏ విధమైన పరిస్థితి ఎదురవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రజాక్షేత్రంలో పల్లెలలోనే తిరగబడతా ఉన్నారు, మారుమూల ప్రాంతాలలోనే తిరగబడతా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద. ఇలా మాట్లాడతాడు రేవంత్ అన్న, మా పార్టీలోళ్ళకే ఓట్లేయండి, అభివృద్ధి చేసేటోళ్ళకే ఓట్లేయండి, నేను ఇచ్చిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఓట్లేయండి, ఇందిరమ్మ చీరలు కట్టుకొని లైన్లలో నిలబడుర్రి అని చెప్పేసి మాట్లాడతాడు. మొత్తం రౌడీయిజం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఊళ్ళల్లా గుండాయిజం చేస్తూ ఉన్నారు. మొత్తం బెదిరింపు కార్యక్రమాలకు దిగుతూ ఉన్నారు. ఫోన్లు చేసి బెదిరియడాలు, ఎమ్మెల్యేలతో చెప్పియడాలు, మినిస్టర్లతో చెప్పియడాలు. భయపడాలనా? ఊరికి సేవ చేస్తాను అనుకునేటోడు ఎవడైనా నిలబడతాడు, నేను పోటీలో దిగుతా, బరిలో దిగుతా, ఒక 7-8 లక్షణాలు చెప్తా. 7-8 6-7 ఏమంటారు 6-7 మీలో ఉన్నట్లయితే, ఒకవేళ మీ దగ్గర అవి లేకుంటే మీరు పోటీ చేయకూరి, మీ దగ్గర పైసలు లేకుంటే మీరు పోటీ చేయకూరి. నేను మందు వంచి పైసలు వంచుతా, ఎట్లనైనా నాకే ఓట్లు ఎత్తారు అనే అభిప్రాయం ఉన్నోళ్ళు పోటీ చేయకూరి. ఇక నాకు ఈ పార్టీ తరపున నాయకుని బలం ఉన్నది, ఆ పార్టీ తరపున నాయకుని బలం ఉన్నది అనేటోళ్ళు పోటీ చేయొద్దు. నాకు పరువు ఎక్కువ, నాకు ప్రతిష్ట ఎక్కువ, ఓడిపోతే ఆగమవుతామని అనేటోళ్ళు పోటీ చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ ఆపగా తీర్చుకునే అవకాశాలు ఉంటాయి, తన మీద తను తీర్చుకునే అవకాశాలు ఉంటాయి, లేకపోతే వేరేటోళ్ళ మీద తీసే అవకాశాలు ఉంటాయి. పరువు పోయింది అని చెప్పేసి ఊరికి సేవ చేస్తా, ఏదేమైనా ఊరికి సేవ చేస్తా, నేను మింగుడు కంటే ఊరికి ఎక్కువ పెడతా అనేటోడు పోటీ చేయండి. అట్లా పోటీ చేద్దామని నిలబడ్డోళ్లను బెదిరిస్తాండ్రు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, విత్డ్రాలు పెట్టుకోమంటాండ్రు, పెట్టుకోకపోతే కేసులు బనాయిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఒక జాగల దాదాపు ఆ సర్పంచ్ అభ్యర్థిని, ఆ అధికారి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థి పేరు తీసేసిరు. తప్ప అయినది లేదు, ఆపోజిట్ క్యాండిడేట్ది ఉన్నది, అయినప్పటికి కూడా ఆయన బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తి అని చెప్పేసి ఆ పేరు తీసేసిరు. ఇక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ప్రజలు చూపెట్టుడు కాదు, వీళ్ళది వీళ్ళే అపోజిషన్ వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేసుకుంటా, భయపెట్టుకుంటా, పోటీ ఉండొద్దు, మాకు పోటీ ఎవ్వరు రావద్దు అని చెప్పేసి, మాకు పోటీలో కూడా మేము నిలబడతామో నిలబడలేకపోతామో అని చెప్పేసి భయానికి, ఒక అభద్రతా భావానికి లోనై, ఒక అభద్రతా భావం లోపల పెట్టుకొని ఇలా ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరించుకుంటూ పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక ఈ డివిజన్ దాదాపు ఎక్కువ మెజార్టీ స్థానాలు తప్పించుకొని, ఎక్కువ మెజార్టీ స్థానాలల్లా మనం చేసుకొని ఈ గ్యారంటీలు ఎగ్గొట్టిన నడుస్తుందని చెప్పేసి రేవంత్ అన్న చూస్తూ ఉన్నాడు. ఇటు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు మాత్రం ఇట్లున్నాయి. ఇగో ఈ విధానం కొనసాగుతూ ఉన్నది. వాళ్ళు అమలు చేసింది ఏమీ లేవు. ఊళ్ళలోకి పోతే ఇప్పుడు ప్రజలు 6 గ్యారంటీలు ఎక్కడని ప్రశ్నించే కాడికైంది కథ. ఆర్టీసీ ఒక ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి మొన్న ఒక పట్టుచీర ఇయ్యంగానే అయిపోతుందా? అందరికీ సేమ్ మళ్ళీ యూనిఫామ్ ఇచ్చినట్టు. ఇప్పటికి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడాల్సింది ఉండే, పంట పెట్టుబడి సాయం కింద 2 లక్షల రుణమాఫీ కాని రైతులందరికీ రైతులకు రుణమాఫీ చేసేది ఉండే. ఊళ్ళ పొంటి నిరుద్యోగులను ఎవరినైతే ప్రభావితం చేసిండ్రో, నాతో లొల్లిపెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కాంగ్రెస్ సర్కార్ వస్తే కూడా ఇట్లనే చేస్తుంది, అసలు ఉద్యోగాలు ఇయ్యది అని చెప్పేసి అంటే నాతో లొల్లిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకన్నా అంటే తెలుసు కాబట్టి.
ఇయ్యరు, వీళ్ళు ఇచ్చేటి ఎన్నికల హామీలు మాత్రమే అని చెప్పేసి. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇంతవరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడలే, రేవంత్ రెడ్డి మాట్లాడలే. నల్లగొండలో యాదవ బిడ్డను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసి ఎవడన్నా చేస్తాడా? తలకాయ ఉన్నోడు, దిమాక్ ఉన్నోడు అట్లా ఎవడన్నా ఎన్నేళ్ళ పగ పెట్టుకుంటే వాడు అట్లా చేయాలి చెప్పురి. కనీసం మాట్లాడలే, క్షమాపణ చెప్పలే ఆ యాదవ బిడ్డకు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరో లేదో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాపం ఇవాళ రవీందర్ అన్న బలిమికి జీవి తీసుకున్నాడు. ఇగో ఇట్లా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ రౌడీయిజం, వాళ్ళ గూండాయిజం చూపించుకొని ఈ సర్పంచ్ ఎన్నికలలో గెలవాలని చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దానికి తోడు ఊరూరా ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నాడు. మొన్న మక్తల సభ పెట్టిండు, నిన్న ఏడనో సభ పెట్టిండు కొత్తగూడెమా, లేకపోతే ఇంకేడనో సభ పెట్టిండు. ఆడటర్ ప్లాపే బడిపోరగాళ్ళని తీసుకొచ్చి కుర్చీలలో కూర్చోబెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి సభకు ఈయన మాట్లాడే చక్కదనాల మాటలకు ఇంకా బడిపోరగాళ్ళకి వినబెడతారు. టీవీలు పెడితే టీవీల ముంగడికి వెళ్ళి గుంజుకొని పోతా ఉన్నారు పసిపోరగాళ్ళని. ఎందుకంటే రేవంత్ అన్న మాటలు అట్లా ఉంటున్నాయి కాబట్టి. ఇక నిన్న హుస్నాబాద్లో పెడితే చూసి కళ్ళు కాయలు కాసి వచ్చిన జనం అందరూ ఆటేపాయి. ఇగో ఈ పరిస్థితి ఉన్నది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతకైనా దిగజారుతా ఉన్నారు. గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులను, వాళ్ళు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ప్రత్యర్థి అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద బెదిరింపు కార్యక్రమాలకు దిగుకుంటా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.